నందమూరి కుటుంబంలోని హీరోలకు మెగా కుటుంబంలోని హీరోలకు ఒక తేడా ఉంది. మెగా కుటుంబంలోని హీరోలంతా అల్లు అర్జున్ మినహాయించి ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమగా ఉంటారు, ఆప్యాయంగా కలిసి ఉంటారు. నందమూరి కుటుంబంలోని హీరోలు దీనికి విభిన్నంగా వ్యవహరిస్తారు. ఎంతమంది కథానాయకులున్నప్పటికీ నందమూరి కుటుంబంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు వీరు ఎంతో సఖ్యతగా ఉండేవారు. అది 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. సుదీర్ఘ కాలం నుంచి వీరి మధ్య అసలు సంబంధాలే లేవని చెప్పొచ్చు. నందమూరి హరికృష్ణ మరణం తర్వాత బాలయ్యకు, తారక్, కళ్యాణ్ రామ్ కు దూరం బాగా పెరిగింది. కళ్యాణ్ రామ్ గత చిత్రం డెవిల్ ద్వారా అభిషేక్ నామా దర్శకుడిగా పరిచయం అయ్యారు. వాస్తవానికి ఈ సినిమా దర్శకుడు వేరేగా ఉన్నారు. ఆయన 80% షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాత అయిన అభిషేక్ నామాతో కళ్యాణ్ రామ్తో విభేదాలు రావడంతో ఆయన పేరుకు బదులుగా అభిషేక్ నామా తన పేరు వేసుకున్నారు. డెవిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్యను ముఖ్య అతిథిగా పిలుద్దామని అభిషేక్ కళ్యాణ్ రామ్తో అన్నారు. దీనిపై కళ్యాణ్ రామ్ అతడిపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం బాబాయ్ను పిలవాల్సిన అవసరం లేదని, పిలిచినా రాడని, అతన్ని పిలవాలనే ఆలోచన పెట్టుకోవద్దని ఖరాఖండిగా చెప్పేశారు. దీనికి సంబంధించిన పాత వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాలయ్య చేసే సమయంలో వీరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కాలక్రమేణా విభేదాలు పెరిగి పెద్దవయ్యాయి. వీటికి తోడు చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో తారక్, కళ్యాణ్ రామ్ స్పందించలేదు. ఇతర కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంటున్నారు. బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా వీరు హాజరయ్యే అవకాశాలు లేవు. ప్రస్తుతం వీరి మధ్య ఉన్న తీవ్రస్థాయి విభేదాలు గమనించినట్లయితే భవిష్యత్తులో కూడా కలవటం కష్టమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.